నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. మస్కులోస్కెలిటల్ హెల్త్ అంటే మన కండరాలు, బోన్ హెల్త్. సో, ఈ కండరాలు, బోన్స్ ఇవన్నీ వయసుతో పాటు డీజనరేట్ అయితుంటది. ఏజింగ్ ఈజ్ ఎ డీజనరేటివ్ కన్సర్న్. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఏజ్ వచ్చాక స్లోగా డీజనరేషన్ అయితే మొదలైతుంది. సో, జనరల్‌గా మనం ఏమైపోతుందంటే ఒక 60, 70 ఇయర్స్ అప్పటికి బాగా పెయిన్స్ వచ్చి, బాగా డీజనరేట్ అయ్యే వరకు వీటి గురించి ఎక్కువ ఆలోచించము. వీటి గురించి ఎక్కువ అవగాహన ఉండదు. కానీ ఆహ్, వాట్ మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో మేము చెప్పేదేంటంటే, వీటికి అట్ ది ఏజ్ ఆఫ్ 35, 40 ఇయర్స్ నుంచి అంటే 35, 40 ఇయర్స్ నుంచి మన స్కెలిటల్ హెల్త్ మీద కొద్దిగా కాన్సంట్రేషన్ పెట్టాలి. అంటే దాంట్లో భాగంగా ముందు వెయిట్ మేనేజ్‌మెంట్. స్థూలకాయం, ఒబెసిటీ మనందరికి తెలిసిందే ఇవాళ రేపు చాలా ఎక్కువ ప్రాబ్లమ్ చేస్తుంది. సో, వెయిట్ మేనేజ్‌మెంట్ కోసం వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటే డైట్ లోపల ఏం తినాలి, ఏం తినకూడదు. అంటే ఆహ్, క్యా క్యాలరీ రిచ్ డైట్స్ అంటే చాలామంది జంక్ ఫుడ్స్ కానీ, హై క్యాలరీ డైట్ తీసుకుంటుంటారు. సో, బట్ ఇవాళ రేపు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డైట్ ఐస్ క్రీమ్స్ కానీ, స్వీట్స్‌లో అంటే లెస్ క్యాలరీస్ ఉన్న స్వీట్స్ కానీ, లెస్ క్యాలరీస్ ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ, దెన్ ప్లాంట్ బేస్డ్ ఐస్ క్రీమ్స్. సో, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మనకి ఉన్న ఆహార రుచుల్ని మానుకోనక్కర్లేదు. అట్ ద సేమ్ టైమ్ వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ డిపెండింగ్ అపాన్ అవర్ ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కానీ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి వాట్ ఆర్ ద ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ అంటే వాళ్ళకి సింపుల్ వాకింగ్, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, కొన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అలా చేయాలి. అంతేగాని చాలామంది ఏమైతుందంటే వీక్ లాంగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది. వీకెండ్ రాంగానే ఏమనుకుంటారంటే నేను ఎక్సర్‌సైజ్ చేయాలి కదా అని చెప్పి సడెన్‌గా అగ్రెసివ్ గేమ్స్ లైక్ షటిల్ ఆడటము, క్రికెట్ ఆడటము ఇవన్నీ చేస్తుంటారు. సో, అలవాటు లేకుండా సడెన్‌గా షటిల్ ఆడినా, క్రికెట్ ఆడినా మజిల్స్ టేర్స్ అవ్వటము, కండరాలు దెబ్బతింటము, వీటి వల్ల నొప్పులు రావడము. ఒకసారి నొప్పి రావడం మొదలుపెట్టంగానే అన్ని ఎక్సర్‌సైజెస్ స్టాప్ చేయడము. అన్ని ఎక్సర్‌సైజెస్ స్టాప్ చేసేసి ప్రాపర్ డైట్ తీసుకోకుండా వెయిట్ పెరిగిపోవడము. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తది. కానీ అలా కాకుండా ఒక 35, 40 ఇయర్స్ నుంచే ఫస్ట్ థింగ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడము. తర్వాత ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ అంటే మన ప్రొఫెషన్‌కి, మనం వెయిట్‌కి తగ్గ ఎక్సర్‌సైజెస్ అంటే సింపుల్ ఎక్సర్‌సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ అండ్ లెస్ ఇంపాక్ట్ యాక్టివిటీస్ లైక్ స్విమ్మింగ్, స్టాటిక్ సైక్లింగ్, తర్వాత యోగా అంటే నీ జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడని యాక్టివిటీస్ చేసుకోవడము. ఇంకోటి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే ఒక 35, 40 ఇయర్స్ వచ్చాక అంటే నీ జాయింట్స్, స్పైన్ మీద స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ లైక్ ఎక్కువ సార్లు మెట్లెక్కి దిగటం కానీ, కింద కూర్చోవడం కానీ, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం కానీ, కింద పడుకోవడం కానీ కొన్ని అవాయిడ్ చేసి ఆహ్, జనరల్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేసుకొని డైట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకున్నట్టయితే ఒక హెల్తీ ఏజింగ్ అంటే 35, 40 ఇయర్స్ నుంచే ఇలాంటి మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకున్నట్టయితే బై ద టైమ్ 50, 55 వచ్చేసరికి హెల్తీ బోన్స్ ఉంటాయి, హెల్తీ మజిల్స్ ఉంటాయి, హెల్తీ టెండాన్స్ ఉంటాయి. సో, 50, 55కి నీ జాయింట్ పెయిన్స్ అవాయిడ్ చేయొచ్చు. లో బ్యాక్ ఏక్స్ అవాయిడ్ చేయొచ్చు. మస్కులోస్కెలిటల్ పెయిన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటేంటంటే ఎర్గోనామిక్స్ ఎస్పెషల్లీ సిట్టింగ్ జాబ్ చేసేవాళ్ళు గానీ, అంటే రెగ్యులర్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు గానీ, ప్రాపర్ ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేసుకోవడం. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసేవాళ్ళైనా, లేక ఎక్కువసేపు కూర్చొని పని చేసేవాళ్ళైనా ప్రాపర్‌గా సిట్టింగ్ పోస్చర్ మెయింటైన్ చేసుకొని, కూర్చుండే టేబుల్ గానీ, కూర్చుండే చైర్ గానీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోవడము. ఎస్పెషల్లీ చేసుకున్నట్టయితే ఆహ్, ప్రాపర్ ఎర్గోనామిక్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే ఈ నొప్పులు అంటే అన్నెసెసరీ మస్కులోస్కెలిటల్ క్రాంప్స్, మస్కులోస్కెలిటల్ పెయిన్స్, లో బ్యాక్ ఏక్స్, మెడ నొప్పులు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న టేర్స్, చిన్న చిన్న కండరాల డీజనరేషన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయో, ప్లాస్మా పద్ధతి ద్వారా ఒక మంచి దీర్ఘకాలిక పరిష్కారం. అంటే ప్లాస్మా పద్ధతి అంటే చాలామంది అపోహ ఏంటంటే, అది ఎక్కువ కాలం పనిచేయదు, సరిగ్గా పనిచేయదు అని ఉంటది. కానీ అవన్నీ తప్పండి. ప్లాస్మా పద్ధతి కరెక్ట్ పద్ధతిలో చేసి అంటే ఫస్ట్ థింగ్ ప్రాపర్ క్వాంటిఫికేషన్ చేసుకొని, ఇమేజ్ గైడెడ్‌గా చేసి అండ్ దాన్ని కంబైన్డ్ విత్ ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ అండ్ ప్రాపర్ డైట్‌తో చేసినట్టయితే అది ఒక దీర్ఘకాలిక పరిష్కారం. అంటే ఒక లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ సొల్యూషన్ చూపిస్తుందండి. సో, అట్లా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మోడిఫికేషన్స్ ఇవన్నీ మనం 35 ఇయర్స్ నుంచి ఇన్కల్కేట్ చేసుకొని, తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న ఇంజెక్షన్
పద్ధతి ద్వారా, ప్లాస్మా పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఒక హెల్తీ ఏజింగ్ తోటి లైఫ్ స్మూత్‌గా వెళ్తుందండి. థ్యాంక్ యూ.